హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 11 సంవత్సరాల 3 నెలల కమ్యుటేషన్ పునరుద్ధరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయము. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇది నిజంగా అత్యంత ఆనందకరమైన మరియు ఆర్థిక ఊరటనిచ్చే శుభవార్త. ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో తీసుకునే పెన్షన్ కమ్యుటేషన్ మొత్తాన్ని తిరిగి వసూలు చేసే కాలాన్ని రికవరీ పీరియడ్‌ను 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించాలనే కీలక ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత స్థాయి పరిశీలనలో ఉంది. ఈ మార్పు లక్షలాది మంది విశ్రాంతి పొందిన ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలపైన గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపనుంది. వారికి వృద్ధాప్యంలో ఎంతో అవసరమైనటువంటి ఆర్థిక లబ్ధిని మరియు భద్రతను చేకూర్చనుంది. అసలు పెన్షన్ కమ్యుటేషన్ అంటే ఏమిటి? అంటే పెన్షన్ కమ్యుటేషన్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో లభించే ఒక ముఖ్యమైన ఆర్థిక వెసులుబాటు. ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు వారికి ప్రతి నెల అందే పెన్షన్ మొత్తంలో కొంత భాగాన్ని, సాధారణంగా గరిష్టంగా 40% వరకు ఏకమొత్తంగా ముందుగానే తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవడం వల్ల వారి తక్షణ ఆర్థిక అవసరాలు తీరుతాయి. అయితే ఈ ఏక మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవడానికి పెన్షనర్ నెలవారీ పెన్షన్‌లో కొంత మొత్తాన్ని నిర్ణీత కాలం పాటు కోత పడుతుంది. ఈ ప్రక్రియని పెన్షన్ కమ్యుటేషన్ అంటారు. ఇది సాధారణంగా గృహ నిర్మాణం, పిల్లల వివాహాలు, వైద్య ఖర్చులు లేదా ఇతర పెద్ద ఆర్థిక అవసరాల కోసం ఉపయోగపడుతుంది. ప్రస్తుత విధానం మరియు ప్రతిపాదిత మార్పు యొక్క ప్రాముఖ్యత. ప్రస్తుత విధానం ప్రస్తుత అమల్లో ఉన్న నిబంధనల ప్రకారంగా కమ్యుటేషన్ కింద తీసుకొని ఆహ్, ఉద్యోగి తీసుకున్న ఏక మొత్తాన్ని పెన్షనర్ల నెలవారీ పెన్షన్ నుంచి 15 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు రికవరీ చేస్తున్నారు. అంటే ఒక ఉద్యోగి 60 ఏళ్లకు పదవీ విరమణ చేసి కమ్యుటేషన్ తీసుకుంటే వారికి 75 ఏళ్ళు వచ్చే వరకు నెలవారీ పెన్షన్‌లో కోత విధించబడుతుంది. ఈ 15 ఏళ్ల కాలం వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు కొంత ఆర్థిక భారాన్ని మోపుతుంది. ప్రతిపాదిత మార్పు 8వ వేతన సంఘం చేసిన కీలక సిఫార్సుల మేరకు 15 ఏళ్ల రికవరీ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం చురుగ్గా యోచిస్తోంది. ఈ ప్రతిపాదన అమలైతే పెన్షనర్ల నెలవారీ పెన్షన్‌లో కోత ఆహ్, కేవలం 12 సంవత్సరాలకే ఆగిపోతుందన్నమాట రికవరీ. ఇది ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘకాల డిమాండ్లలో ఒకటి. పెన్షనర్లకు చేకూరే గణనీయమైన ప్రయోజనాలేంటంటే, ఈ ప్రతిపాదిత మార్పు లక్షలాది మంది పెన్షనర్ల జీవితాలపైన సానుకూల ప్రభావం చూపనుంది. ముఖ్యంగా 3 ఏళ్లు ముందుగానే పూర్తి పెన్షన్. ఈ నిర్ణయం వల్ల పెన్షనర్లు తమ పూర్తి స్థాయి పెన్షన్‌ను ఎటువంటి కోత లేకుండా 3 ఏళ్ల ముందుగానే పొందగలుగుతారు. ఉదాహరణకు 60 ఏళ్లకు రిటైర్ అయిన వ్యక్తికి ప్రస్తుతం 75 ఏళ్ల వరకు పూర్తి పెన్షన్, ఆహ్, 75 ఏళ్లకు అంటే వారి యొక్క 15 ఏళ్ల తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తే, ఈ మార్పు వల్ల వాళ్ళకి ముందుగానే 3 ఏళ్లు ముందుగానే అంటే 72 ఏళ్ల నుంచే పూర్తి పెన్షను అందుతుంది. ఇది వారి అదనపు ఆర్థిక బలాన్ని చేకూరుస్తుంది. రెండోది వృద్ధాప్యంలో మెరుగైన ఆర్థిక భద్రత. వయసు పైబడిన కొద్దీ వైద్య ఖర్చులు, మందులు, ఆరోగ్య సంరక్షణ, ఇతర వ్యక్తిగత అవసరాలు గణనీయంగా పెరుగుతాయి. అటువంటి కీలక సమయంలో పూర్తి పెన్షన్ నెలవారీ చేతికి రావటం వారికి ఎంతో ఆర్థిక ధైర్యాన్నయితే, భద్రతను ఇస్తుంది. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. మూడోది మానసిక ప్రశాంతత మరియు ఒత్తిడి తగ్గింపు. కమ్యుటేషన్ రుణం త్వరగా తీరిందనే భావన పెరిగిన నెలవారీ ఆదాయం పెన్షనర్లకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఆర్థిక భద్రత లేకపోవడం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా వారు ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారు. నాలుగోది ఆర్థిక స్వయం సమృద్ధి. తక్కువ కాలంలోనే కమ్యుటేషన్ రికవరీ పూర్తి కావటం వల్ల పెన్షనర్లు తమ మిగిలిన వృద్ధాప్య జీవితాన్ని మరింత ఆర్థిక స్వయం సమృద్ధితో గడపడానికి వీలుగా కలుగుతుంది. తదుపరి చర్యలు మరియు అంచనాలు. ఈ కీలక ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత స్థాయి పరిశీలనలో ఉంది. 8వ వేతన సంఘం చేసిన ఈ సిఫార్సులపై ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పెన్షనర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వాలు పలు సందర్భాల్లో ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి
అధికారిక మార్గదర్శకాలు మరియు ఉత్తర్వులు రాబోయే కొద్ది రోజుల్లో లేదా వారంలో వెలువడే అవకాశం ఉందని అంచనా వేయబడుతుంది. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఇది రాష్ట్ర చరిత్రలోని పెన్షనర్ల సంక్షేమం కోసం తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచిపోతుంది. ఇది వారి దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేర్చడమే కాకుండా వారి జీవిత చరమకంలో ఆర్థికంగా ఆదుకునే గొప్ప నిర్ణయంగా కూడా గుర్తింపు పొందుతుంది. లక్షలాది మంది ప్రభుత్వ పెన్షనర్లకు ఇది నిజంగా భారీ శుభవార్త. వారి జీవితాల్లో ఒక కొత్త వెలుగును నింపే నిర్ణయం కూడా అవుతుంది.